For more updates, please like, share, and subscribe my channel. Hi friends, today current affairs in environmental studies topic is Operation Thunder 2025. 2025 నాటికి ఈ ఆపరేషన్ థండర్లో ఉన్న సభ్యదేశాల సంఖ్య 134. అయితే ఈ ఆపరేషన్ థండర్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇది అటవీ ఉత్పత్తులు మరియు వన్యప్రాణుల అక్రమ రవాణాను అడ్డుకునే ఒక ముఖ్యమైన చర్య. 2025 ఆపరేషన్ థండర్ ద్వారా సుమారుగా 30,000కు పైగా వన్యప్రాణులను కాపాడడం జరిగింది. ఈ ఆపరేషన్ థండర్కు భారతదేశం యొక్క అనుబంధ సంస్థ వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో, దీన్నే తెలుగులో ఏమంటామంటే పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ. అయితే ఈ వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే న్యూఢిల్లీ. ఈ ఆపరేషన్ థండర్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఈ అటవీ ఉత్పత్తులను మరియు వన్యప్రాణులను అక్రమంగా రవాణా చేస్తారో వారిని గుర్తించి వారి నుంచి ఈ అటవీ ఉత్పత్తులను వన్యప్రాణులను స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. 2025లో మొత్తం 1,100 అనుమానితులను ఈ ఆపరేషన్ థండర్ ద్వారా గుర్తించడం జరిగింది. ఆపరేషన్ థండర్ రిలేటెడ్ టు ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ అండ్ ఫారెస్ట్రీ ట్రేడ్. Thanks for watching.